దాటిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగే సూచనలు కనిపించడం లేదు. ఒకవైపు వందలాది డ్రోన్లతో రష్యా చమురు కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుంటున్న ఉక్రెయిన్, మరోవైపు బాలిస్టిక్ క్షిపణులు, క్రూజ్ మిసైళ్లతో కీవ్పై విరుచుకుపడుతున్న రష్యా ప్రతీకార దాడులు, ఇంధన సంక్షోభం, అంతర్జాతీయ ఒత్తిడి, అమెరికా నాటో మద్దతు ఇవన్నీ కలిసి యుద్ధాన్ని మరింత ప్రమాదకర దశలోకి నెడుతున్నాయి. రాత్రికి రాత్రే కీవ్లో వినిపించిన భారీ పేలుళ్లు, రష్యాలో పెట్రోల్ కొరత, ఈ పరిణామాల వెనుక అసలు కథ ఏంటి? వాచ్ ది స్టోరీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. గతంలో ప్రధానంగా భూభాగాల ఆక్రమణ, సరిహద్దు ప్రాంతాలపై పోరాటం సాగితే ఇప్పుడు రెండు దేశాలు ఒకదానికొకటి అత్యంత కీలకమైన మౌలిక వస్తువులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన నిల్వల కేంద్రాలు, సైనిక తయారీ యూనిట్లు, విద్యుత్ వ్యవస్థలు ఇప్పుడు యుద్ధంలో ప్రధాన టార్గెట్లుగా మారాయి. దీంతో యుద్ధ ప్రభావం కేవలం సైనిక రంగానికి పరిమితం కాకుండా ప్రజల దైనందిన జీవితాలపై కూడా తీవ్రంగా ప్రభావం పడుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఉక్రెయిన్ తన లాంగ్ రేంజ్ డ్రోన్ సామర్థ్యాన్ని మరింతగా విస్తరించింది. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా భూభాగంలోనికి డ్రోన్లను పంపిస్తూ చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన నిల్వ కేంద్రాలు, సైనిక ఉత్పత్తి యూనిట్లపైన వరుస దాడులు చేసింది. మాస్కో పరిసర ప్రాంతాలతో పాటు రష్యాలోని అనేక కీలక ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. కొన్ని రిఫైనరీలు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేయాల్సి వచ్చింది. ఇంధన సరఫరా వ్యవస్థపైన ఈ దాడులు తీవ్ర ప్రభావం చూపాయి. ఈ పరిస్థితిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పరోక్షంగా అంగీకరించారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. ఇంధన ధరలు పెరగడంతో పాటు సరఫరాపై పరిమితులు కూడా విధించాల్సిన పరిస్థితి వచ్చింది. దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఇంధన పంపిణీని పర్యవేక్షిస్తోంది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ పరిణామాలు ప్రభావం కనిపిస్తోంది. రష్యా నుంచి ఇంధన ఎగుమతులపైన ప్రభావం పడే అవకాశం ఉందన్న అంచనాలతో ముడి చమురు ధరల్లో కూడా హెచ్చుతగ్గులు నమోదు అవుతున్నాయి. యుద్ధం ఇప్పుడు కేవలం సైనిక రంగానికే కాకుండా ప్రపంచ ఇంధన మార్కెట్ను కూడా ప్రభావితం చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ దాడులకు ప్రతీకారంగా రష్యా అర్ధరాత్రి భారీ వైమానిక దాడికి దిగింది. డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైళ్లతో రాజధాని కీవ్ను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి నగరమంతా భారీ పేలుళ్లతో మారుమోగిపోయింది. ఒక్కసారిగా ఎయిర్ రైడ్ సైరన్లు మోగటంతో వేలాది మంది భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చాలా మంది భూగర్భ మెట్రో స్టేషన్లో ఆశ్రయం పొందారు. మరికొందరు బంకర్లు, అండర్ గ్రౌండ్ షెల్టర్లోకి వెళ్లిపోయారు. ఈ దాడుల్లో పలు నిరసన భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 9 అంతస్తుల అపార్ట్మెంట్ భవనం పాక్షికంగా కూలిపోయింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు అధికారులు అనుమానించారు. అగ్ని ప్రమాదాలు సంభవించడంతో అత్యవసర సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. హోటళ్లు, నివాస ప్రాంతాలు, వాణిజ్య భవనాల్లో మంటలు చెలరగటంతో అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి సహాయక చర్యలు చేపట్టారు. ఉక్రెయిన్ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ దాడుల్లో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. శిథిలాల తొలగింపు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాజధానిపై ఇది ఇటీవల జరిగిన అత్యంత తీవ్ర దాడుల్లో ఒకటిగా ఉక్రెయిన్ ప్రభుత్వం అభివర్ణించింది. ఈ దాడికి కొద్ది గంటల ముందే అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రజలను అప్రమత్తం చేశారు. రష్యా భారీ దాడులకు సిద్ధం అవుతోందని, ఎయిర్ అలర్ట్లు వస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అదేవిధంగా అంతర్జాతీయ సమాజం రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావాలని కోరారు. యుద్ధం ముగియాలంటే మాస్కోపై రాజకీయ, ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడి మరింత పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు రష్యా మాత్రం తన చర్యలను సమర్థించుకుంటోంది. ఉక్రెయిన్ నిరంతర రష్యా భూభాగంలోనికి ఇంధన కేంద్రాలు, సైనిక స్థావరాలపై దాడులు చేస్తోందని, వాటికి ప్రతిస్పందనగానే కీవ్పై దాడులు నిర్వహిస్తున్నామని చెబుతోంది. దేశ భద్రతకు ముప్పు ఏర్పడితే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని క్రెమ్లిన్ స్పష్టం చేసింది. యుద్ధం ప్రారంభమైన తరువాత ఇంత దూరం వరకు ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేయగలగడం రష్యాకు కొత్త సవాల్గా మారింది. గతంలో ప్రధానంగా సరిహద్దు ప్రాంతాలకే పరిమితమైన దాడులు ఇప్పుడు మాస్కో సమీప ప్రాంతాల వరకు చేరుతున్నాయి. దీంతో రష్యా తన వైమానిక రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తోంది. అయినప్పటికీ తక్కువ ఖర్చుతో భారీ నష్టం కలిగించే డ్రోన్ దాడులు రష్యాకు నిరంతర తలనొప్పిగా మారాయి. ఇక ఈ యుద్ధంలో మరో ముఖ్యమైన అంశం ఇంధనమే. గతంలో చమురు గ్యాస్ ఎగుమతుల ద్వారా భారీ ఆదాయం పొందిన రష్యా ఇప్పుడు తన ఇంధన మౌలిక వస్తువుల రక్షణకి పెద్ద ఎత్తున వనరులు వెచ్చించాల్సి వస్తోంది. ఒక రిఫైనరీపై దాడి జరిగినా దాని ప్రభావం వేలాది టన్నుల ఉత్పత్తిపై పడుతోంది. సప్లై చైన్ దెబ్బతింటోంది. అంతేకాదు యుద్ధ వ్యయాలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ కూడా తక్కువ నష్టాన్ని ఎదుర్కొనటం లేదు. రష్యా వరుస క్షిపణి దాడులతో విద్యుత్ వ్యవస్థ, రక్షణ మౌలిక వస్తువులు, పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అనేక నగరాల్లో విద్యుత్కు అంతరాయాలు కొనసాగుతున్నాయి. ప్రతి పెద్ద దాడి తర్వాత పునర్నిర్మాణ పనులకు భారీ వ్యయం అవుతోంది. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఈ యుద్ధంలో అమెరికా, నాటో దేశాల పాత్ర కూడా కీలకంగానే కొనసాగుతోంది. ఉక్రెయిన్కు అధునాతన ఆయుధాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, ఆర్థిక సహాయం అందుతూనే ఉన్నాయి. అయితే ఈ సహాయంపైనే రష్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాశ్చాత్య దేశాలు యుద్ధాన్ని మరింత పొడిగిస్తున్నాయని మాస్కో ఆరోపిస్తోంది. అమెరికా అందిస్తున్న సైనిక సహాయం ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని రష్యా విదేశాంగ శాఖ మరోసారి హెచ్చరించింది. అంతర్జాతీయంగా కూడా యుద్ధం ముగిసే సూచనలు ఇప్పటికీ కనిపించడం లేదు. శాంతి చర్చలపై అప్పుడప్పుడు ప్రకటనలు వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం దాడులు మరింత తీవ్రతరం అవుతున్నాయి. ఒకవైపు ఉక్రెయిన్ డ్రోన్ దాడులను పెంచుతుంటే మరోవైపు రష్యా భారీ క్షిపణి దాడులతో ప్రతీకారం తీర్చుకుంటోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ మరింత ప్రమాదకర దశలోకి వెళుతోందని భద్రతా నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే యుద్ధం కేవలం భూభాగాల కోసం జరుగుతున్న పోరాటం మాత్రమే కాదు. ఇంధన భద్రత, ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక ఆధిపత్యం, డ్రోన్ యుద్ధం, దీర్ఘశ్రేణి క్షిపణుల సామర్థ్యం ఇవన్నీ ఇప్పుడు ఈ ఘర్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎవరు ఎక్కువ కాలం ఆర్థికంగా, సైనికంగా నిలబడగలరన్న అంశమే యుద్ధ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు మరింత సంక్లిష్ట దశలోకి చేరుకుంది. డ్రోన్లతో ఇంధన కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు, క్షిపణులతో కీవ్పై రష్యా ప్రతీకారం, ప్రపంచ మార్కెట్లపై పడుతున్న ప్రభావం ఇవన్నీ ఈ యుద్ధం ఇంకా ముగింపు దశకు చేరలేదని స్పష్టం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇంధన భద్రత, అంతర్జాతీయ రాజకీయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ ఘర్షణ ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్న అంశంగా మారింది.